హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి రవ్వ స్పాంజ్ కేక్ అనమాట. బొంబాయి రవ్వతో అయితే చేస్తున్నాను. ఫస్ట్ రవ్వ కొంచెం స్మూత్గా చేసుకోవాలి కదా, మనకి ఎంత వీలైతే అంత రవ్వ అయితే ఒక కప్ అయితే తీసుకోవాలన్నమాట. ఒక కప్పు తీసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మనకి ఎంత వీలైతే అంత గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంత మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత చూసారు కదా, మెత్తగా గ్రైండ్ అయింది. అట్లా అంటే రవ్వ వేసేస్తే మరీ లావుగా ఉంటుంది కదా అది కుక్ అయ్యేసరికి, అందుకనేసి ఆ రవ్వనంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో షుగర్ అయితే తీసుకోవాలి. అదే కప్తో షుగర్ తీసుకొని ఆ షుగర్ కూడా మొత్తం పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అది కూడా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మనం షుగర్ అయినా వేసేసుకోవచ్చు, కాకపోతే మిక్స్ చేసేటప్పుడు తొందరగా మెల్ట్ అవ్వదు కదా, సో అందుకనేసి ఇట్లా షుగర్ పౌడర్ లాగా చేసేసుకొని అది కూడా వేసేయచ్చు అనమాట. అది కూడా దాంట్లో మిక్సింగ్ బౌల్లో వేసేసిన తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసేయాలి. చూసారు కదా, ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని బాగా మిక్స్ చేయాలన్నమాట. రవ్వను అలాగే షుగర్ పౌడర్ మిక్స్ చేసిన తర్వాత మనము షుగర్ పౌడరు అదే రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్తో ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ తీసుకోవాలన్నమాట. హాఫ్ కప్కి కొంచెం తక్కువ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్ అయితే పెరుగు అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని అది కూడా వేసేసుకోవాలి. మొత్తం అంటే ఒకటే కప్తో అయితే వేసుకుంటే మనకు కొలత కరెక్ట్గా ఉంటుంది కదా, అందుకనేసి అదే కప్తో తీసుకోవాలన్నమాట. అదే కప్తో హాఫ్ కప్ మిల్క్ అయితే తీసుకోవాలన్నమాట. మనం ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అదే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకోవాలన్నమాట. ఒకవేళ థిక్గా ఉంటే మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేసేసి మళ్ళీ తిప్పేసుకోవచ్చు. అందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే వంట సోడా కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని దాన్ని బాగా మొత్తం కలిపేసుకోవాలి. ఎక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా ఏం లేకుండా మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బాగా నీట్గా కలిపేసుకోవాలంతా. ఇంత బాగా మిక్స్ అయిపోతే మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట కేక్ వచ్చేసి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ ఎలా ఉందనేసి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం మిల్క్ వేసేసి తిప్పుకోవాలన్నమాట. లేదు సరిపోయిందంటే ఒకవేళ లూజ్ అయితే కొంచెం రవ్వ వేసేసుకొని మళ్ళీ తిప్పేసుకొని అంతా చూసారు కదా, ఇట్లా అయితే రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనం కేక్ దేంట్లో అయితే పెడతామో ఆ గిన్నె తీసుకొని అందులో అడుగున ఆయిల్ పూసేసి పైన కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసేసి దానికి అంతా పూసేయాలన్నమాట. ఇట్లా ఆయిల్ వేసేసి మొత్తం పూసేసి దానిపైన పిండి వేసేస్తే మొత్తం దానికి అంతా అంటుకుంటుంది అనమాట. వేసేసిన తర్వాత మనం ఫస్ట్గా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే అందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి. ఇట్లా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ, నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఏదైనా తీసుకొని అట్లా చేసుకుంటే కేక్ అంటుకోకుండా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఇంకా మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ అంతా దాంట్లో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఒక 2 to 3 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలన్నమాట. గిన్నెని ఇట్లా ట్యాప్ చేసుకొని ఇంక దాన్ని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఒక గిన్నె అయితే తీసుకోవాలన్నమాట. గిన్నె తీసుకొని అంటే మనము కేక్ వేస్తున్నాం కదా, కేక్ బ్యాటర్ దానికంటే కూడా పెద్ద సైజు గిన్నె అయితే తీసుకోవాలి. పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులో ఉప్పు కానీ ఇసుక కానీ వేసేసి, లేకపోతే మనకి స్టవ్ కింద వస్తాయి కదా ప్లేట్స్, అవి కానీ వేసేసి పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే అంతకుముందు ఉప్పు వేస్తే అదంతా రెడ్గా అయిపోయింది, ఎందుకో మరి తెలీదు. సో అందుకనేసి ఇప్పుడు ఇసుక ఉంటే అదైతే వేస్తున్నాను అనమాట. మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. మనం కేక్ బ్యాటర్ వేసిన గిన్నె కంటే కూడా మనం ఇసుక వేసిన గిన్నె కొంచెం ఇంకా పెద్దదై ఉండాలి. పెద్దదైతే మనం తీసుకునేటప్పుడు పెట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇంకా ఇసుక వేసేసి ఫస్ట్ ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని హీట్ చేసుకోవాలన్నమాట. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ బ్యాటర్ వేసిన గిన్నెని తీసుకెళ్ళి అందులో అయితే మధ్యలో అయితే పెట్టేసేయాలి. ఆ ఇసుక ఎక్కువగా తక్కువగా అట్లా లేకుండా అంతా ఈక్వల్గా సమానంగా ఉండేటట్టు చూసుకొని పెట్టేసేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత మనం కేక్ బ్యాటర్ వేసిన గిన్నె మీద ఒక మూత పెట్టేసి మళ్ళీ మనం పెద్ద గిన్నె తీసుకున్నాం కదా, దాని మీద కూడా ఇంకొక మూత అయితే పెట్టేసేయాలన్నమాట, ఆవిరిపోకుండా. పెట్టేసిన తర్వాత ఇట్లా మధ్యలో ఒక 30 minutes 40 minutes ఆగిన తర్వాత చూడాలన్నమాట. చూస్తే అట్లా స్పూన్కి అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే. స్పూన్కి అంటుకుంటే అట్లనే ఉంచాలన్నమాట. ఒక 45 minutes 50 minutes అయితే పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. నేను మధ్యలో
కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసరికి అడుగునైతే కొంచెం మాడినట్టుగా అయితే అయిందనమాట. ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. కొంచెం అడుగునైతే అట్లా మాడినట్టుగా అయింది. అందుకనేసి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీరు ఎప్పుడు చేసినా లో ఫ్లేమ్లోనే పెట్టేసి 45 మినిట్స్ దాకా కుక్ చేయాలన్నమాట. కుక్ చేస్తే కేక్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం రవ్వ కేక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో అంతే ఈ వీడియో. బై గైస్.